నేనొద్దనుకుంటే నన్ను గుళ్ళో రౌడీల బారి నుంచి కాపాడు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన వాడు మళ్ళీ నా కోసం రావు. మా అత్త నన్ను అత్తారింట్లో దించినప్పుడు మీ సిరి అంటే నాకు ప్రేమ లేదు, తీసుకెళ్ళిపోండి అని మా అత్తకే నువ్వు చెప్పేవాడివి. చెప్పలేదు అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా. సంజు సంజు ఏంటి అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అదేంటి సంజు, భర్త ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, తిరిగి ఇంటికి ఎప్పుడొస్తాడో భార్య తెలుసుకోవాలి కదా. ఇదిగో భార్య భర్తలు అని బిల్డప్ లేవుకో, ఆ కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది. కట్ అయిపోయిందా? ఎలా కట్ అయిపోతుంది? మన కనెక్షన్, మన మధ్యన ఎఫెక్షన్ అంత ఈజీగా కట్ అయిపోయేవి కావు సంజు. విసిగించక సిరి, అసలు విషయం ఏంటి? ఏం లేదు, ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది. నువ్వెలాగో బయటకు వెళ్తున్నావు కదా, నీతో పాటు సరదాగా నేను కూడా అలా అలా బయటకు వద్దామని. పద సంజు. ఎక్కడికి పోయేది? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. బయలుదేరావు కదా. బయలుదేరాను, నువ్వు వస్తా అన్నావు కదా, ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ చేసేసాను. సంజు అది కాదు సంజు. హాయ్ సిరి. హాయ్ రా వంశీ. ఏంటి వంశీతో పాటు సడన్ గా ఎంట్రీ ఇచ్చావు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. హాయ్ సంజు, ఎలా ఉన్నావు? యా ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఆల్సో ఫైన్. చాలా రోజులైంది నిన్ను చూసి. ఏంటి విషయాలు? ఏమీ లేదు సిరి, అత్తారింటికి వచ్చావు కదా, చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. వంశీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎంబీబీఎస్ తో పాటు పీజీ కూడా కంప్లీట్ చేశాను. ఓ, ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నువ్వు తేజు? గైనకాలజిస్ట్ గా నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఇద్దరం కలిసే హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఓహో. ప్రొఫెషన్ లో సెటిల్ అయిపోయారు, ఓకే. లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతున్నారు? మ్యారేజ్ కి అప్పుడే తొందరే ఉంది సిరి. అంటే లైఫ్ లాంగ్ ఇలా లవ్ చేసుకుంటూనే ఉంటారా? డాక్టర్స్ గా కలిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుని కాపురం కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. లవ్ చేసుకున్న వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకోవాలని రూల్ ఏం లేదుగా. ఏంటి విషయం? అబ్బే ఏం కాలేదు. మరెందుకు అలా ఉన్నావు? తర్వాత మాట్లాడుకుందాం. సరే తేజు, పైకి వెళ్ళి ఫ్రెష్ అప్. అలాగే. తేజు, ఏంటి ఫ్రెష్ అవ్వకుండా ఇంకా ఇలాగే ఉన్నావు? వంశీ ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? అరే ఫ్రెష్ అవ్వలేదా? ఏమైంది? ఎందుకలా ఉన్నావు వంశీ? నువ్వు మౌనంగా ఉన్నావంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది, అవునా?
ఏ విషయంలో? లాస్ట్ వీక్ 14th తేజు బర్త్డే. పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. ఆ పార్టీలో నేను వంశీ మ్యారేజ్ చేసుకోబోతున్నామని అందరి ముందు అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. ఒక రకంగా ఆ పార్టీ మా ఎంగేజ్మెంట్ అనుకున్నాను. అందుకే ఫ్రెండ్స్ తో పాటు మా రిలేటివ్స్ ను కూడా పిలిచాను. కానీ సడన్ గా నేను నా బర్త్డే పార్టీకి కూడా రాలేదు. వస్తాడని చాలాసేపు ఎదురు చూశాను. నేను వెళ్ళటానికి మాక్సిమం ట్రై చేశాను సంజు. వంశీ నా లవరే. తనే నా బర్త్డే పార్టీకి రాకపోతే నాకెలా ఉంటుంది చెప్పు? తేజు నా కాబోయే లైఫ్ పార్ట్నర్. వెళ్ళలేకపోయినందుకు నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? వంశీ ఎందుకు రాలేదు? ఫ్రెండ్కి సీరియస్ అని ఫోన్ వచ్చింది. నా బర్త్డే పార్టీ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. వెళ్దామని అనుకున్నాను, కానీ అర్జెంటుగా బయలుదేరకపోతే ఆఖరి చూపు కూడా దక్కదని చెప్పారు. రావట్లేదని ఫోన్ కూడా చెయ్యలేదు. ఆ టెన్షన్ లో హడావుడిగా వెళ్ళిపోయాను రా. కనీసం నేను గుర్తు కూడా రాలేదు. తేజు గుర్తొచ్చి ఫోన్ చేద్దాం అనుకున్నాను. జర్నీలో ఉన్నాను కదా, సిగ్నల్స్ లేవురా. నీ బర్త్డేకే రాలేదంటే నువ్వంటే లవ్ తగ్గిపోయిందని పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కామెంట్స్ చేశారు. పోనీ బర్త్డేకి వెళ్దామంటే ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉంటే వుడ్ బి బర్త్డే ఇంపార్టెంట్ అని మిగతా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు మీ మ్యారేజ్ అయిన తర్వాత నీ మీద ప్రేమ చూపిస్తాడా అని మా రిలేటివ్స్. నేను వెళ్ళాను కాబట్టి నా ఫ్రెండ్ బతికాడు. వంశీ మీదున్న ప్రేమ కూడా చచ్చిపోయింది. ఇందులో నా మిస్టేక్ ఏమనుందా? నేను వెళ్ళబట్టే కదా నా ఫ్రెండ్ సేవ్ అయింది. తను రాకపోబట్టే కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి ముందు నా పరువు పోయింది. తేజుని ఎంత లవ్ చేశానో తెలుసా సంజు? తనే నా ప్రాణం అనుకున్నాను. వంశీ లేకపోతే నా లైఫే లేదనుకున్నాను. అలాంటి తనే ఇలా చెయ్యొచ్చా? పరిస్థితిని అర్థం చేసుకోకుండా తన బర్త్డే పార్టీకి రాలేదని ఒకే ఒక కారణంతో తన మీద నాకు లవ్ లేదని అంటూ కరెక్టేనా సంజు? వంశీ మీద నేను పెంచుకున్న నమ్మకం, ప్రేమ నలుగురిలో నవ్వులు పాలైన తర్వాత తన మీద నాకు లవ్ ఎలా పుడుతుంది? రాకుండా వంశీ నా ప్రేమను మోసం చేశాడు. వెళ్తే స్నేహాన్ని మోసం చేసిన అవుతాను. ఫ్రెండ్ క్రిటికల్ పొజిషన్ లో ఉండి వెళ్ళనంత మాత్రాన తేజు అంటే నాకు ఇష్టం లేదని లవ్ లేదని అనుకుంటే ఎలా సంజు? తన మీద ప్రేమ ఉండబట్టే కదా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, తనతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వే చెప్పు సిరి, తన మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నలుగురిలో నిలబెట్టాల్సిన అవసరం వంశీకి లేదా? నువ్వు చెప్పు సంజు, చావు బతుకుల్లో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత నాకుందా లేదా? నాకంటే వంశీకి తన ఫ్రెండే ఎక్కువ. తేజు కంటే నాకెవరు ఇంపార్టెంట్ కాదు సంజు. నేనంటే ప్రేమ లేనప్పుడు వంశీ నాకు అవసరం లేదు. తన బర్త్డే పార్టీకి రాలేదని తనంటే ప్రేమ లేదనుకోవడం మూర్ఖత్వం కాదా? వద్దని ఎంత చెప్తున్నా వినకుండా నా వెనకాల పడుతున్నాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేనని ఎంత నచ్చ చెప్తున్నా నన్ను కోపడుతుంది, దూరంగానే పెడుతుంది సంజు. చిన్న చిన్న ఫీలింగ్స్ ని కూడా షేర్ చేసుకునేవాడే నిజమైన లవర్ సిరి. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా విడిపోని వాళ్ళే ట్రూ లవర్స్ సంజు. లవర్ కోసం అవసరమైతే అందరినీ అన్నిటినీ వదులుకోవాలి. అది ప్రేమంటే. ఎన్ని అపార్థాలు అపోహలు వచ్చినా అవసరమైతే లవర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడాలి తప్ప విడిపోవడానికి సిద్ధపడకూడదు సంజు. అదే లవ్ అంటే. మమ్మల్ని మా ప్రేమని ఒకటి చేసింది నువ్వు సంజునే. అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ ప్రాణాల మీదకి వచ్చినా నువ్వు సిరి విడిపోలేదుగా, ఒకటిగానే కలిసి ఉన్నారు కదా. మీ ప్రేమను చూపించి ప్రేమంటే ఇలా ఉండాలి అని చెప్పి వంశీతో బ్రేకప్ చెప్పాలనే తేజుని ఇక్కడికి తీసుకొచ్చాను. మిమ్మల్ని మీ ప్రేమను చూసిన తర్వాతేనా తన డెసిషన్ మార్చుకుంటుందేమోనని. నేను చెప్తే వంశీ వినడం లేదు. నువ్వైనా చెప్పు సిరి. ప్లీజ్ సంజు, నువ్వైనా చెప్పు. నీ మాట వినైనా తన మనసు మార్చుకుంటుందేమో. వంశీని మ్యారేజ్ చేసుకోవడం కుదరదు. తేజు లేకుండా నేను బతకలేను సంజు.
తేజుని ఎంత లవ్ చేసినా తెలుసా సంజు, తనే నా ప్రాణం అనుకున్నాను. నువ్వు చెప్పు సంజు, చావు బతుకుల్లో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత నాకుందా లేదా? చిన్న చిన్న ఫీలింగ్స్ ని కూడా షేర్ చేసుకునేవాడే నిజమైన లవర్ సిరి. ఎన్ని అపార్థాలు అపోహలు వచ్చినా అవసరమైతే లవర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడాలి తప్ప విడిపోవడానికి సిద్ధపడకూడదు సంజు. అదే లవ్ అంటే. నీతో ఒక విషయం. నీతో తేజు వంశీ వాళ్ళ విషయమేనా? ఏం చేద్దాం సంజు? చెయ్యాలి, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి. వాళ్ళిద్దరిని మనమే కలపాలి. మన ముందే వాళ్ళు విడిపోతుంటే బాధగా ఉంది సంజు. మన మీద నమ్మకంతో వచ్చారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి. మనం కలుస్తున్నామని మన ప్రేమ చాలా గొప్పది అనుకుంటున్నారు. ఆ గొప్పతనం వాళ్ళ మనసుల్లో అలాగే నిలిచిపోవాలి. మనం కలవాలి, కలిసే ఉండాలి. వాళ్లకు మన మధ్యన గొడవలేవి అసలు తెలియకూడదు సంజు. తెలిస్తే మనలాగే వాళ్ళు కూడా ఎవరికి వారే వేరైపోతారు సంజు. ప్రేమించుకున్న వాళ్ళు కలకాలం కలిసే ఉండాలి. వాళ్ళని కలపడానికి భార్యాభర్తలుగా మనం కలిసి ఉందాం సిరి. మన ప్రేమ మనల్ని కలపకపోయినా వాళ్ళనైనా కలుపుతుందేమో సిరి. ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సంజు. నేను ఒప్పుకున్నది నువ్వు అడిగావని కాదు, నీకోసమూ కాదు, ప్రేమ కోసం. ప్రేమ అంటే నాకు గౌరవం, అది 10 కాలాల పాటు ఉండాలన్నదే నా కోరిక. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తారే తప్ప ప్రేమ ఎప్పుడూ మోసం చేయదు. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేవాణ్ణి. అలాంటిది అదే ప్రేమను బతికించడం కోసం నీతో భర్తగా 2 రోజులు నటించలేనా? తేజు వంశీ ఇంట్లో ఉన్నంత వరకే మనం భార్యాభర్తలుగా కలిసి నటిస్తాం. నీతో కలిసి ఉంటున్నాను కదా అని కంటిన్యూ అవుతుందని మాత్రం ఊహించుకోకు. ఇలా గడ్డాలు పెట్టుకొని కమండలం పట్టుకొని సన్యాసుల రోడ్డు మీద ఎంతకాలం తిరగాలి మేడం? నా వల్ల కాదు మేడం, పీకేస్తాను. తీసేస్తే ఇంద్రాణి నిన్ను గుర్తుపట్టి సునంద ఎక్కడుందో చెప్పు అని చిత్రహింసలు పెడుతుంది. అది నీకు ఇష్టమైతే తీసే. ఏకో నారాయణ, ఆ హింస కంటే ఇదే బెటర్లే. అడ్జస్ట్ అయిపోతాను. ఆనందం, మనం బతికుండాలి అంటే ఈ తిప్పలు తప్పో. సిరితో పెట్టుకోవడం దేనికి? ఇలా సన్యాసుల్లా చావు భయంతో తిరగడం దేనికి? అమ్మా అమ్మా, ఏదో ఒక రోజు సిరిచావని చూస్తాం ఆనందం. ఏంటి మేడం చూసేది? నా చేతిలో కామండలం. ఆ 2 కుటుంబాలని నాశనం చేయాలని చెప్పి నానా రకాల ప్లాన్లు వేస్తూనే ఉన్నారు.
మీరేసిన ప్రతిసారి అవి మనకే రివర్స్ కొడుతున్నాయి తప్ప వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. సిరి అత్తారింట్లో సెటిల్ అయిందా? పగని మర్చిపోయి ఇంద్రాణి నీలాంబరి కలిసిపోయారా? సిరి సంజయ్లు కూడా కలిసిపోయారు. అలాగే ఎప్పుడోకప్పుడు ఆ 2 కుటుంబాలు కూడా కలిసిపోతాయి మేడం. మనం మాత్రం జీవితాంతం ఇలా సన్నాసుల్లాగా ఏకో నారాయణ దేకో నారాయణ అంటూ భజన చేసుకుంటే ఇలా కాలక్షేపం చేయాల్సిందే. లేదానందం, మనకి ఓ రోజు వస్తుంది. ఏంటి సావడానికా? రేయ్, ఆ 2 కుటుంబాల్ని చంపడానికి. అమ్మా అబ్బా, వాళ్ళ చావు కాదు కానీ మేడం. అబ్బా, తిరిగి తిరిగి కాళ్ళు పీక్కుపోతున్నాయి, నాలుక పిడుసు కట్టుకుపోతుంది మేడం, ఎండ మండిపోతుంది, దాహం వేస్తుంది మేడం. మేడం అక్కడ ఏదో జ్యూస్ షాప్ ఉంది, జ్యూస్ అన్నా తాగుదాం పదండి మేడం. ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాం, త్వరగా పదండి మేడం. మార్చిలోనే ఎండలిలా మండిపోతుంటే ఏప్రిల్ మే నెలల్లో ఇంకెలా ఉంటాయో. సూర్యుడిలా మండిపోవడానికి కారణం వాతావరణ కాలుష్యం, రోజురోజుకి అంతరించిపోతున్న అడవులు. పెరుగుతున్న ఎండల గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుందాం. మేడం ఎన్ని గ్లాసులు జ్యూస్ తాగినా ఒంట్లో ఎనర్జీ లెవెల్ పెరగట్లేదు మేడం. ఇక నా వల్ల కాదు మేడం. దగ్గరలో ఎక్కడైనా సత్రం ఉంటే ఈ వాళ్ళకి రెస్ట్ తీసుకుందాం మేడం. వంశీ, తేజు, కమాన్ యార్, ప్రాబ్లమ్స్ వచ్చాయని డీలా పడిపోతే లైఫ్ అంతా డల్ అయిపోతుంది. లైఫ్ చాలా చిన్నది, అది ఉన్నంత వరకు మనం ఉన్నంతసేపు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. నవ్వుతూ ఎదుటి వాళ్ళని నవ్విస్తూ హ్యాపీగా గడిపేయాలి. నవ్వితే పోయేదేం లేదు, అనారోగ్యం తప్ప. డాక్టర్స్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అరే ఇంత చెప్పినా నవ్వరా? దాట్స్ గుడ్. సరే రండి మాట్లాడుకుందాం. సిరి, గెస్ట్లకి స్నాక్స్ రెడీ చేయమని చేసావా? సంజు, వేడి వేడి పకోడీ రెడీ. కొంచెం ఎక్కువైనట్టుంది. లేకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది సంజు. అవును సిరి, నీ ప్లేట్ తెచ్చుకోలేదేంటి? నేను సంజు వేరే వేరే ప్లేట్స్ లో తింటామా? ఫుడ్ అయినా టిఫిన్ అయినా ఒకే ప్లేట్ లో తింటాము. ఎలా? ఇదిగో ఇలాగా. ఇప్పుడు సంజు నాకు తినిపిస్తాడు. అబ్బా, టేస్ట్ అదిరిపోయింది సంజు. చేసింది నువ్వు కదా సిరి. చేసింది నేనైనా నీ చేతితో పెడితే ఆ టేస్టే వేరు సంజు. ఏంటి అలా చూస్తున్నారు? ఓహో, మేమిద్దరం ఒకే ప్లేట్లో తింటున్నామనా? మేమెప్పుడు అంతే. మా లవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఒకటే, మా మనసులో ఒకటే, తినే కంచము ఒకటే. అసలు మేము ఏ పని చేసినా సిరి, అవన్నీ ఇప్పుడు అవసరమా చెప్పు? చిలిపి. ఛాన్స్ దొరికింది కదా మరీ టూ మచ్ చేస్తున్నా. ఈ మాత్రం చేయకపోతే వాళ్ళ మధ్య మార్పు రాదు సంజు. చూసావా, అదిగో స్టార్ట్ అయింది.
సంజు తినట్లేదేంటి తిను నాకు పెట్టవా ఏమైంది సిరి? కారం మిరపకాయ తగిలింది సంజు అయ్యయ్యో. తాగు. కారం నీకు పడదని తెలుసు కదా సిరి, మళ్ళీ ఎందుకు పచ్చిమిర్చి చేసావు ఇందులో? మిర్చి ఉల్లిపాయలు వేసిన పకోడీ అంటే నీకు ఇష్టం కదా సంజు, అందుకే వేశాను. నీ ఇష్టమే నా ఇష్టం కదా సంజు.